ఒక చిన్న మోటివేషన్ స్టోరీ ఒక హాఫ్ మినిట్లో కంప్లీట్ చేస్తాను. ఒక సెయింట్ ఉంటాడు, అతనికి ఫ్యూ డిసైపుల్స్ ఉంటారు, ఆస్ట్రోనమీ నేర్పుతుంటాడు వాళ్ళందరికీ. సో ఆయన అంటారు, లైఫ్లో ఏదన్నా సాధించాలి అంటే ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి అని చెప్తారు. అంటే ఒక క్యూరియస్ స్టూడెంట్ నాలాగా మనలాగా వెళ్ళి, గురుగారు బర్నింగ్ డిజైర్ అంటున్నారు అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఆయన అంటారు, నువ్వు క్లాస్ అయిపోయిన తర్వాత సాయంత్రం నాతో రా, ఇవాళ నేర్పిస్తాను నీకు అని చెప్పి నది దగ్గర తీసుకెళ్తారు స్నానం చేయడానికి. వెళ్ళిన తర్వాత గురువు గారు ఒక 2 డిప్స్ కొడతారు, స్టూడెంట్స్ కూడా 2 డిప్స్ కొట్టిన తర్వాత 3వ డిప్ స్టూడెంట్ మునిగినప్పుడు గురువు గారు గట్టిగా తలపట్టేసుకుంటారు స్టూడెంట్, పైకి లేవనీయకుండా చాలా గట్టిగా. స్టూడెంట్స్ సరే గురువు గారు ఏదో ఆట ఆడుతున్నారు అనుకుని ఫస్ట్ లేవడానికి ట్రై చేయరు, కానీ ఊపిరాడదు కదా, కూర్చోపోయిన తర్వాత చాలా గట్టి ప్రయత్నం చేస్తాడు, అయినా కుదరదు. గురువుగారు ఇంకా గట్టిగా పట్టుకుంటారు, లాస్ట్కి జయించి పైకి వస్తాడు. కోపంగా గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఏం చేశారు మీరు, అసలు ఎందుకు నన్ను అలా పట్టుకున్నారు అంటే గురువుగారు ఒక క్వశ్చన్ అడుగుతారు, నువ్వు నాకంటే బలవంతుడు అని. ఫస్ట్ క్వశ్చన్, లేదు గురువుగారు మీరు ఏజ్లో పెద్దవాళ్ళు, నాకంటే బలంగా ఉన్నారు, మీరే బలవంతుడు, మరి ఎలా పైకి వచ్చావు? అది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కదా అని. సో దిస్ ఈజ్ ద బర్నింగ్ డిజైర్ మై సన్ అని చెప్తారండి. మీలో గనక ఈ డిజైర్, నాకైతే ఈ ప్రోవర్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి. అంటే దీనివల్లే నేను సివిల్స్ రాశానని చెప్పను, బట్ స్టిల్ అంటే అంతలా ఉంటుందా అని అనిపించింది నాకు. మీలో కనుక ఇలాంటి డిజైర్ పుడితే నోబడీ కెన్ స్టాప్ యూ, యూఆర్ ఆల్ గోయింగ్ టు అచీవ్ గ్రేట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. యూ పీపుల్ రాక్, కీప్ రాకింగ్. జై హింద్.